హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ హోమ్ కిచెన్. ఇవాళ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టపడే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ని అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని, దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు చికెన్ని 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసి తీసుకోండి. పొడి పొడిగా ఉంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు బాగా పట్టుకుంటాయండి. సరే, చక్కగా పట్టుకున్నాయి కదా. ఇప్పుడు ఇలా 1 నిమిషం పాటు కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టీ స్పూనే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసి వేసుకోండి. ఈ ఎగ్ కొంచెం హీల్ అవుతున్నప్పుడు లైట్గా సాల్ట్, కొంచెం పెప్పర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇక్కడ నేను 1 ఎగ్గే తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే ఇంకొక ఎగ్ని కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం హాఫ్ బాయిల్ అయ్యాక గైడ్తో మెల్లిగా మెదుపుతూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 నిమిషం పాటు ఆ ముక్కల్ని వేయించుకోవాలి. వేగినాక వీటిని కూడా తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక చికెన్ ముక్కల్ని ప్లేస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో చికెన్తో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. స్టార్టర్స్, గ్రేవీ కర్రీస్. ఒక్కసారి వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి చికెన్ పీసెస్ని. ఎందుకంటే మీరు హై అయితే మాత్రం లోన ఉడకకుండా బయటికి కలర్ వచ్చేస్తుందండి. చక్కగా ఇలా కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని వీటిని కూడా ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. ఉల్లి కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇవి వేగినాక వెజిటబుల్స్ని యాడ్ చేద్దాం. ముందుగా క్యాబేజ్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు కొంచెం ఇలా వేగిన తర్వాత మిగతా వెజిటబుల్స్ని వేద్దాం. బీన్స్ చిక్కుడు, ఇది కూడా ఒక 30 సెకండ్స్ ఇలా వేగాక ఇప్పుడు ఇందులో క్యారెట్, అలాగే గ్రీన్ పీస్ వేసుకోండి. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చండి, ఒక్క వంకాయ, బెండకాయ తప్ప. చక్కగా ఇవి కూడా 1 నిమిషం పాటు వేగాక క్యాప్సికమ్ వేసుకోండి. క్యాప్సికమ్ త్వరగా వేగిపోతుంది కదండి, అందుకే చివర్లో వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల వెజిటబుల్స్ మగ్గిపోతాయి. అలాగే వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ కూడా వేసినట్లు అవుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు రైస్ని యాడ్ చేద్దాం. రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్కి మనం బాస్మతి రైసే తీసుకోవాలండి. చక్కగా ఇలా ఈ రైస్కి సరిపడా 1 టీ స్పూన్ పెప్పర్ని, రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ రైస్ వండడం మీకు చూపించలేదండి, లెంగ్దీ అయిపోద్దని. మీరు ఎసరు బాగా మరిగాక అరగంట సేపు బాస్మతి రైస్ని నానబెట్టుకొని వేసుకోండి. ఎసట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. రైస్ మనకి 90% వరకే ఉడకాలండి. ఆ తర్వాత తీసి చల్లార్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ని వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం మెల్లిగా ఇలా కదుపుతూ వేసుకోండి. రైస్ విరగకుండా మెల్లిగా కదుపుకోండి. ఫ్రెండ్స్, రైస్తో కూడా మన ఛానల్లో చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇంచుమించు నేను ఒక 50 డిష్ల వరకు చేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో ఎగ్ని కూడా వేసేసుకుందాం. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు అలా చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుందండి. నేను 1.5 ఇయర్ నుంచి చేస్తున్నాను, అసలు నాకు రీచ్ అనేది రావట్లేదు. సరే, ఎలా పొడి పొడిగా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఎంతవరకు అవసరమో అంతవరకే వేయాలండి ఇంగ్రీడియంట్స్. మన దగ్గర ఉన్నాయని అన్నీ వేయకూడదు. దేనికి ఎంత అవసరమో అంతవరకే వేసుకోవాలి. చక్కగా దీన్ని మళ్ళీ కలిపేసుకుందాం. సరే, ఎంత చక్కగా రెడీ అయిపోయింది. ఈజీగా తయారు చేసుకోవచ్చండి. రెస్టారెంట్కి వెళ్ళే పనే లేదు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.